హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్. ఈరోజు వచ్చేసి మేము ఊరికి బయలుదేరుతున్నాము, మ్యారేజ్ ఉంది. దానికోసం అని చెప్పేసి మేమైతే ఈరోజు మేము ఏమేమి చేసామనేది, ఎట్లా రెడీ అవుతున్నాము, ఇంకా అదంతా కూడా నేను వీడియో చేయాలనుకున్నా. అందుకని చెప్పేసి ఇట్లా వీడియో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత మేము అట్లనే ఇంకా ఫస్ట్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయ్యి, ఇక్కడ నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయ్యి మళ్ళీ మేమైతే పెళ్ళికి వెళ్ళి మళ్ళీ నేను వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే స్నానం అయితే చేసేసాను. స్నానం చేసిన తర్వాత ఇట్లా శారీ ఉంటుంది కదా, ఇంకా దానికైతే ఇట్లా బాగా మనం ఎట్లా కట్టుకుంటామో అట్లంతా మడత పెట్టి బాగా ఐరన్ చేయాలనుకున్నా నేను. అందుకని చెప్పేసి ఇట్లా ఫస్ట్ బయటకి ఇట్లా బాగా మడత పెట్టుకున్న తర్వాత అవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఎట్లా వచ్చాయన్నది ఇట్లంతా సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఒక పిన్ను పెట్టుకోవాలన్నమాట. నాకు ఎందుకంటే ఇంకా శారీ నీట్గా కట్టుకోవడం రాదు, ఎట్లా పడితే అట్లా కట్టుకునేస్తాను. అందుకని చెప్పేసి ముందే నేనైతే ఇట్లా సెట్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడైతే కట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి నాకైతే సరిగ్గా రాదు. అందుకనే నీట్గా ఇట్లా నాకు ఎంత పెట్టినా అస్సలు రావట్లేదు. ఇక్కడ కూడా అస్సలు ఎంత టైం పట్టిందో, నాకైతే ఒక 1/2 అవర్ పైనే పట్టిందనమాట ఒక్కొక్క శారీకి. ఇంకొక శారీ కూడా ఉంది, అది కూడా ఇంకా అది కొంచెం తొందరగానే అయిపోయింది. ఇదైతే చాలా లేట్ అయింది అనమాట, సరిగ్గా రాక నాకైతే. అందుకని ఇంకా నీట్గా అవన్నీ ఇక్కడే బాగా ఇట్లా నీట్గా పెట్టేసి మడత పెట్టుకొని ఇంకా అక్కడికి వెళ్ళాక తొందరగా కట్టుకునేయచ్చు. అందుకని చెప్పేసి నాకైతే ఇట్లా పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తొందరగా అయిపోయింది అనమాట కట్టుకోవడము. ఇట్లయితే ఈజీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేయండి. ఇంకా ఇట్లా అయితే అవ్వదని చెప్పేసి ఇంకా మీద ఇట్లా శారీ వేసుకుంటాం కదా, అట్లా వేసుకొని అయితే నేను పిన్నుస్ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను దగ్గరే. మళ్ళీ ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే తీసేయచ్చు కట్టుకున్న తర్వాత అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి బయట ఇట్లా ఐరన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదంతా ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది, నీట్గా చూడడానికి కూడా కొంచెం నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా ఐరన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇట్లా కుర్చీలు ఉంటాయి కదా, ఇంకా అవైతే కొంచెం అక్కడ ప్లేస్ వదులుకున్నా కదా, అక్కడ వచ్చేసి కొంచెం కుర్చీలు వస్తాయి. ఆ శారీ అయిపోయింది, ఇంకా చాలా టైం పట్టింది, అందుకని నేను చూపించలేదు. ఇదైతే ఇంకా నెక్స్ట్ శారీ అనమాట. ఇది కూడా కొంచెం అయిపోయింది, సగం అయిపోయింది అంతా. ఇంకా మడత పెట్టడం ఒకటే ఉంది. ఇట్లా ఐరన్ చేసుకోవాలి. ఈ శారీ కట్టుకున్నా అస్సలు బాగలేదు, అందుకని నేనైతే పక్కన పెట్టేశాను. అస్సలు బాగానే లేదనమాట. తీసుకున్నాడు ఎంతో ఇష్టంతో, నాకైతే కట్టుకున్న తర్వాత అస్సలు సెట్ కాలేదనిపించింది. బ్లౌజ్ కూడా చెడిపోయిందనమాట, అందుకని ఏం బాగలేదు. బ్లౌజు లూజ్ పెట్టేసింది. అది ఇంకా టైట్ చేయించుకొని బాగా సెట్ చేసుకోవాలి. నాకు మడత పెట్టడం రాలేదు, అందుకని ఏదో నానంతంటాలు పడుతున్నాను నేనైతే. ఇంకేదో ఒకలాగైతే నేను అట్లా తిప్పి దాన్ని అయితే ఫస్ట్ శారీని మడత పెట్టేశాను. నెక్స్ట్ ఇదనమాట, దీన్ని కూడా ఐరన్ చేస్తూ ఉన్నాను. ఇది ఐరన్ చేసిన తర్వాత నేనైతే ఎట్లా మడత పెట్టాలని చెప్పేసి నాకైతే మెంటల్ వచ్చేస్తుంది. ఇది అయితే అస్సలు నా వల్ల కావట్లేదు, అందుకే ఏదో ఒకలాగైతే నేను పెట్టేశాను అనమాట. నీట్గా రాకపోయినా వాళ్ళైతే బాగా పెడతారు, నాకైతే అస్సలు రావట్లేదు. అందుకని ఏదో ఒక విధంగా అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కవర్లో పెట్టేస్తే బాగా చెడిపోకుండా ఉంటాయని చెప్పేసి ఒక్కొక్క కవర్లో అయితే పెట్టేస్తున్నాను. మీకైతే బ్లౌజ్ చూపించలేదు కదా నేనైతే, అది కొంచెం డిజైన్ వేయించుకున్నాను అనమాట బ్లౌజ్కి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకుందామని చెప్పేసి ఇంకా శారీస్ అన్నీ పెట్టేస్తున్నాను. శారీస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదైతే కవర్లో పెడితే అది కూడా మడత ఎక్కడికి ఊడిపోకుండా ఉంటుందని చెప్పేసి ఇట్లా కవర్లో పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను హాఫ్ శారీ తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి వెళ్ళాను ఆ పక్కకి. ఇక్కడ వీడియో అయితే ఆన్ చేసేసాను, నేను ఎడిటింగ్ చేయడం మర్చిపోయినా. ఇక్కడైతే ఇంకా నేను హాఫ్ శారీ తెచ్చుకున్నా. ఇంకా ఈ హాఫ్ శారీ కూడా కట్టుకుందామని చెప్పేసి నేను ఇదే కట్టుకున్నా, చాలా బాగుంది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవన్నీ కడిగాలి. కడిగిన తర్వాత కొంచెం కర్రీ ఉంది. అట్లనే
రైస్ కూడా కొంచెం ఉంది. ఇంకా ఇదంతా పడేసాను అనమాట. ఇంకా మేము వచ్చాలకు లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను వచ్చాలకు ఇంకా 10 days పైన పడుతుంది. ఇంకా అవన్నీ పడేసి మొత్తం కడిగేసి ఇప్పుడైతే మళ్ళీ రెడీ అవ్వడానికి అయితే వచ్చాను. కమ్మలు పెట్టుకుంటున్నాను. అమ్మ నాకైతే కమ్మలు పెట్టుకోవాలంటే చాలా చాలా మెంటల్ అనమాట. అసలు చాలా పెయిన్ వస్తుంది కమ్మలు. ఇట్లా చెవులు చిన్న హోల్స్ అనమాట, అవైతే అస్సలు పట్టవు. చిన్న కమ్మలు మాత్రమే పడతాయి నాకు చెవులు. అందుకని చెప్పేసి నేను ఎంత కష్టపడి అయితే ఈ కమ్మలు పెట్టుకున్నా. చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు కమ్మలు పెట్టుకునే టైంకి. అస్సలు పట్టవన్నమాట ఎన్నిసార్లు అయినా. ఇంకా అందుకని చిన్న గోల్డ్ అయితే అవి పెట్టుకుంటాను ఎప్పుడు. అవైతే తీయను నేను. తీస్తే ఇంకా మళ్ళీ ఒక 3 daysకే నాకైతే హోల్స్ కనిపించవు అనమాట. కనిపిస్తాయి కానీ పట్టవు. మళ్ళీ కమ్మలు ఎంత పెట్టినా పట్టవు. ఎప్పుడు పెట్టుకొనే ఉండాల. నేనైతే ఒక 2 నిమిషాలు తీస్తేనే నాకు అసలు మళ్ళీ ఒక 1 dayకే మళ్ళీ పట్టవు కమ్మలు. అందుకని కొంచెం నేను ఈ మధ్య పెట్టుకుంటున్నా. అప్పుడైతే కమ్మలు లేకుండానే ఉంటాంటి. అట్లా ఉంటే అస్సలు పట్టవన్నమాట మళ్ళీ తర్వాత పెట్టుకున్నప్పటికీ. అందుకని తీసిన వెంటనే నేనైతే పుల్లలు ఉంటాయి కదా, అవి పరక పుల్లలు ఉంటాయి కదా, అవి కానీ లేదంటే కమ్మలు ఏవో ఒకటి అయితే చిన్నవి పెట్టేస్తాను. ఇంకా నా చెవులు అయితే గోల్డ్ ఎప్పుడు ఉంటాయి ఎనీ టైం ఇంకా పెట్టుకునే ఉంటాను ఆ కమ్మలు అయితే. నెక్స్ట్ వచ్చేసి కమ్మలు ఏదో ఒక విధంగా అయితే పెట్టేసుకున్నాను. డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నా. నెక్స్ట్ అయితే కొంచెం రెడీ అవుతున్నాను అనమాట. ఇట్లా ఫేర్ అండ్ లవ్లీ కొంచెము పాన్స్ కొంచెం వేసుకొని ఇంకా పౌడర్ అయితే వేసేసుకొని నేనైతే రెడీ అవుతున్నాను. ఇదైతే పాండ్స్ క్రీమ్ అనమాట. ఇది ఇంకా పౌడర్ కూడా వేసేసుకొని రెడీ అయిపోదామని చెప్పేసి ఇంకా తల కూడా దూకోవాలి. నేను చిక్కులు చాలా ఉంది. ఇట్లా నేను అయితే రెడీ అయ్యాను. ఇంకా హెయిర్ అయితే నేను దూకునేసి చిక్కులంతా తీసేసి బాగా చుట్టేసుకొని ఇట్లా పైకి పెట్టేద్దాం అనుకున్నా. నాకైతే ఈ మధ్య ఎక్కువ పింపుల్స్ అయిపోయాయి. నేనైతే డ్రెస్కి అది అట్లానే మర్చిపోయాను ఆ పేపర్ తీయడము. అందుకని జన కామెంట్ చేస్తున్నాడు అనమాట. అట్లనే మర్చిపోయింది. ఆ డ్రెస్కి అట్లే ఉండింది. అట్లనే వచ్చేసేదాన్నేమో బయటికి నేను జనా చూడకంటే. నెక్స్ట్ వచ్చేసి నేను రెడీ అయిపోయాను. రెడీ అయితే అయిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ కమ్మలు అయితే పెద్దగా పెట్టేసుకున్నాను నేను ఈ డ్రెస్లోకి. మళ్ళీ ఇంకా శారీలోకి కావాలి కదా అని చెప్పేసి అట్లనే పెట్టేసుకున్నాను. వీళ్ళైతే కొంచెం వాటర్ అనమాట. వాటరు కొన్ని పాలు ఇవి పాలు ఇంకా పాపకి పాలు కావాలి కదా, అందుకని పాలు అయితే కొన్ని మిగిలింటే ఇంకా పాలు అయితే బుడ్డీలు పోసేసి ఇంకా అవంతా కడిగేసి మేమైతే ఇంకా ఇట్లా బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ ఫోన్ కొనడానికి వెళ్ళాలి. జనాకి ఫోన్ తీసుకోవడానికి వెళ్ళాలి. మేము ఇక్కడే 3కి బయలుదేరామన్నమాట. కరెక్ట్గా 3కి బయలుదేరి ఇంకా షాప్లోకి వెళ్ళాలకు అక్కడే ఒక 1 hour అయిపోయింది. ఫోన్ కొనుక్కోవడానికి 1 hour టైం పట్టింది. ఇంకా పాప అయితే ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామని చెప్పేసి రెడీగా ఉంటుందన్నమాట. ఇట్లా అయితే నెక్స్ట్ వచ్చేసి మేము ఫోన్ కొనడానికి వెళ్ళాము. అన్నీ ఇంకా కీస్ అంతా వేసేసి ఇక్కడైతే రోడ్లో ఉన్నామన్నమాట. ఫోన్ కూడా కొనుక్కున్నాం. మేమైతే ఫోన్ కొనుక్కొని ఇక్కడికి రోడ్లోకి వచ్చామన్నమాట. రోడ్లోకి వచ్చి కొంచెంసేపు ఇంకా జనం అట్లా సైడ్కి వేసాడు బండి. ఎంతసేపు అని ఇంకా జర్నీ చేద్దామని చెప్పేసి కొంచెంసేపు అయితే సైడ్కి వేసి ఇక్కడ మేమైతే నిలబడుకొని ఉన్నాము. కొంచెంసేపు అన్నా కూర్చొని ఉండలేము కాబట్టి బైక్లో కొంచెంసేపు దిగామన్నమాట. దిగి ఇక్కడైతే ఇంకా నేను కూడా తమ్మాలపల్లిలో కొంచెం పని ఉంది. ఇది ముక్కు పుడక కుట్టించుకున్నాను నేనైతే. బాగుంది, నాకైతే నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆ శారీ కట్టుకుందాం అనుకున్నా. ఇప్పుడు చూపించిన గ్రీను. ఇప్పుడైతే నేను హాఫ్ శారీ కట్టుకున్నాను. ఎందుకంటే అది నాకు సెట్ అవ్వలేదు, చెప్పాను కదా. బ్లౌజ్ అంతా చెడగొట్టేసినారు. ఇంకా ఇదైతే హాఫ్ శారీ కట్టుకున్నాను. మ్యారేజ్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ అయిపోయాక ఇంటికి కూడా వచ్చేసాను. జనాకు ఫుల్ నిద్ర వస్తుంది. పాపం నేనే నైట్ అంతా నిద్రపోలేదు. జన అయితే నిద్రపోయాడు, కానీ నేను చెడగొడుతున్నాను, జనాన్ని లేపుతున్నాను అనమాట. నిద్ర లేయలే అని చెప్పేసి ఇంకా ఈ పూలు అయితే తీసుకొచ్చాను.
అక్కడ పెళ్ళిలో పడేసి అన్నీ పెరికేస్తున్నారు, డెకరేషన్ చేసినారు. అవంతా పెరికేసి కింద పడేస్తున్నారు. ఎంత బాగున్నాయి పూలు. అందుకని చెప్పేసి నేను కొన్ని తీసుకొచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఇంకా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఏరుకొని రాలేదు నేనైతే. ఇంకా అవి కొన్నే తీసుకొచ్చాను. నేను ఒకదాన్ని ఇంకా చిన్నపిల్లల్లాగా ఏరుకుంటే మళ్ళీ చూస్తారని చెప్పేసి ఏమన్నా అనుకుంటారు అని చెప్పేసి ఇంకా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మడి దగ్గరికి వచ్చాము. కొంతసేపు అట్లా మోటార్ వదులుదాం, నీళ్ళు వదులుదాం అని చెప్పేసి వచ్చాము. జనం అక్కడ ఉన్నాడు చూడండి, కనిపిస్తున్నాడా లేదా. ఇంకొంతసేపు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతసేపు ఉంటే చాలా బాగుంటుంది, మనసంతా ఫ్రీగా ఉంటుంది అనమాట. నాకైతే ఇట్లా చేనులేకల్లా వస్తే, ఇట్లా మడి దగ్గరకు వస్తే కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది. నేనైతే కొన్ని వాటర్ కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇంకా లేట్గా కొంచెం వెళ్దామని చెప్పేసి వాటర్ కూడా తెచ్చుకున్నాను. నాకైతే అక్కడే ఉండాలనిపిస్తుంది చాలాసేపు. అదంతా కొంచెం పెద్ద అయిపోయింది మడి అయితే. ఇంకా ఇక్కడైతే చేప ఒకటి ఉందన్నమాట నీళ్ళల్లో, మారవాళ్ళు అంటారు కదా.